సో ఈ రోజు మనం వెళ్ళబోతుంది ఇల్లికల్ కల్లు. అదే ఫాలన్ రాక్. Hey guys, good morning. Welcome back to all new vlog. So next day వాళ్ళు నేను వచ్చిన ప్లేస్ వాగమాన్, కేరళలోనే. ఏంటంటే మంచి హిల్ స్టేషనే కానీ ఎక్కువ టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్నది కాదు. చాలా ఎక్కువ మంది తెలియదు కూడా. మోస్ట్లీ కేరళలో ఇలా హిల్ స్టేషన్ టూరిస్ట్ ప్లేస్ అంటే మున్నార్ వెళ్ళిపోతారు. అలాంటిది ఇది కూడా ప్లేస్ వ్యూస్ అన్ని బాగుంటాయి అసలు. సో అందుకనే ఇది కూడా మన లిస్ట్ లో యాడ్ చేశాను. ఆల్రెడీ మొదలైపోయింది, ఇప్పుడే హిల్ ఎక్కడం ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇందులో ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ ఇల్లికల్ కల్లు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం లాస్ట్ వింటర్ లో వెళ్ళాం కదా కొలుక్కుమలై మున్నార్ దగ్గర. సో అలాంటిదే అనమాట. సన్ రైజ్ కి అయితే బాగుంటుంది, లేదా క్లౌడ్స్ పట్టినా బాగుంటుంది వర్షం పడుతోలా. కానీ ఇప్పుడేమో ఎండ దొబ్బేస్తుంది. ఏంటో మన సౌత్ సైడ్ కి వచ్చే కొద్దీ వర్షాలు తగ్గిపోయినాయి ఈ సంవత్సరం. వెదర్ బాగున్నప్పుడు లేకపోతే సన్ రైజ్ కు ఇటు వచ్చిన వాళ్ళు ఎవరన్నా వెళ్తారని చెప్పి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బయలుదేరదాం అయితే, వెళ్ళి చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అయితే. ఇల్లికల్ కల్లు పార్కింగ్ పాయింట్ వచ్చాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. గైస్ మనం ఇక్కడ ఆ పైన కనిపిస్తుంది చూసారా, అదే ఇల్లికల్ కల్లు పీక్ పాయింట్. అక్కడికి వెళ్ళడానికి బై వాక్ అని వెళ్ళిపోవచ్చు, నడుస్తూ అలా కొంతమంది వెళ్తున్నారు. కాకపోతే మనకి నెక్స్ట్ వేరే పనులు ఉన్నాయి, టైం కన్స్యూమింగ్ అని చెప్పి జీప్ సఫారీ కూడా ఉంది ఇక్కడ. సో జీప్ తీసేసుకున్నాను అనమాట. కాకపోతే వీళ్ళు జనాలు వచ్చేంత వరకు వెయిట్ చేయించేట్టున్నారు. చూద్దాం. ప్లేస్ అద్దరింది. మధ్యాహ్నం 12 అవుతుంది. అయినా సరే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నా సరే చల్లగా ఉంది. ఏంటో మేబీ ఆల్టిట్యూడ్ వల్ల. నేను మన ఏపీలో అంటే హార్స్లీ హిల్స్, మదనపల్లిలో హార్స్లీ హిల్స్ వెళ్ళినప్పుడు అలాగే ఊర్లో పైకి కొండ మీద కూడా కింద మండిపోతుంటే పైన మాత్రం విపరీతమైన చల్లగా ఉంది. అలాగే ఇది కూడా ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటో మరి బాగా చల్లగా ఉంది. అదొక గుడ్ థింగ్. ఓకే గాయస్, జీప్ సఫారీ ఇక్కడ వరకే. సింపుల్, ఈజీగా వచ్చేసాం. వెహికల్ అక్కడ పార్క్ చేసేసారు. మనం వెళ్ళాల్సింది అయితే అక్కడికి. గాయస్ ఈ ప్లేస్ ఎంత నచ్చిందో నాకు. చాలా పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి, స్టేర్స్ అవి ఉన్నాయి కదా. అవి చూస్తుంటే నాకు కల్సుబాయ్ లో కూడా ఇలాగే ఉంటుంది. కల్సుబాయ్ అంటే మహారాష్ట్రలోనే హైయెస్ట్ పీక్. అది ఇక్కడ కూడా ఎక్కుతున్నప్పుడు అదృష్టం అంటే క్లౌడ్ బెడ్స్ కనబడుతూ ఉంటుంది. విపరీతమైన వర్షం పడో గాలి గట్టిగా వీసే ఉంటుంది. చూడండి అక్కడ లొకేషన్. మంచి ట్రెక్ అది, మహారాష్ట్రలో చాలా ఫేమస్. సో అలాగే ఉంది ఇక్కడ కూడా స్టేర్ కేసు. మధ్యాహ్నం అయినా సరే చాలా చల్లగా ఉంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బాగా క్లౌడీగా కూడా ఉంది. క్లౌడ్స్ అన్ని వర్షం పడేట్టు బ్లాక్ గా ఉంటే బాగుండేది, కొంచెం వైట్ గా ఉన్నాయి. చలో స్టార్ట్ అవుతుంది. ఎక్కువ సౌండ్ అది సూపర్ ఉంది అసలు. నా పేరు నాకే 3-4 సార్లు వినపడుతుంది. ఇక్కడ రికార్డ్ అవుతుందో లేదు తెలియదు కానీ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫాలన్ రాక్. అది సగం విరిగిపోయి అలా సగం కనపడుతుంది కదా, భలే ఉంది. సో ఆ పై దాకా వెళ్ళి దాని వ్యూ చూడొచ్చు.
ఓకే గాయస్, ఇదే ఎండ్ పాయింట్ ఇల్లికల్ కల్లుకి. ఇక్కడ వ్యూస్ అయితే బ్రెత్ టేకింగ్ ఉన్నాయి అసలు. ఇంకా సన్ రైజ్ టైంలోనూ వర్షం పడుతూ ఉంటే అదిరిపోను. సో వాగమాన్ గుర్తుపెట్టుకోండి, ఇల్లికల్ కల్లు. సో ఎప్పుడు మున్నారు అట్టే కాదు, ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేయొచ్చు వాగమాన్ లో. ఇంకా బోల్డెన్ పాయింట్లు ఉన్నాయి, నేను 2-3 కవర్ చేద్దాం అనుకుంటుంది ఇవాళ. చూడండి వ్యూస్ ఒకసారి ఎలా ఉంది, చుట్టూరు కొండలు. ఇక్కడంతా లెమన్ గ్రాస్ ఎక్కువ ఉంది. డాలీ జూమ్ వీడియో ట్రై చేశాను. వీడియోలో ఒక టెక్నిక్ అదే డాలీ జూమ్ అని. సో భలే వచ్చింది అది. మంచి మేఘాలు కూడా పట్టున్నాయి ఇప్పుడు, బాగుంది. ఇంకా ఇప్పుడు ఓకే, బాయ్ బాయ్, టైమ్ టు గో. ఇందాడ జీప్లో దింపిన చోటుకు వచ్చాను, జీప్ లేదు. ఏం టైం అవుతుంది, పని ఉంది, ఎంత వెళ్ళిపోవాలా ఏటో అర్థం కావట్లేదు. టైం టు వాక్, నడిచేస్తున్నాను. ఇంకా జీప్ వచ్చే టైం బట్టేటుంది. అందరూ ఫిల్ అయిన తర్వాత వస్తున్నాడు కూడా. లక్కీగా మన జీప్ డ్రైవర్ గారు వచ్చేసారు. సో వెళ్ళిపోతున్నాం. ఓకే, మన జీప్ మూవ్ అవుతూ ఉండగానే ఫ్లై చేశాను డ్రోన్. భలే వచ్చాయి షార్ట్స్. మబ్బు పట్టేసింది బాగా, వర్షం పడేట్టుంది. వచ్చేసాం మనం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.